వెల్కమ్ టు కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రామ్ మందిర నిర్మాణంపై కాంగ్రెస్ కూటమి కన్నేరా ప్రధాని మోదీ. $3,000 పెన్షన్ మేమే ఇస్తున్నాం జగన్. హామీలిచ్చి మర్చిన జగన్ వైఎస్ఆర్కు వారసుడు ఎలా అవుతారు? శర్మిల. సీఎం రేవంత్ కాన్వాయ్లో ఒక్కసారిగా పేలిన కార్ టైర్. జనసేనకు మెగాస్టార్ భారీ విరాళం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇండియా కూటమిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం వారికి ఇష్టం లేదని మండిపడ్డారు. దేశాన్ని దోచుకునే లైసెన్స్ తమకుందని కాంగ్రెస్ పార్టీ భావించిందని ఆరోపించారు. కానీ బీజేపీ ఆ విధానాన్ని రద్దు చేసిందని వివరించారు. ఛత్తీస్గఢ్లోని బస్తర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్గఢ్ వాసుల 500 ఏళ్ల కళ నెరవేరిందని ప్రధాని ఈ ప్రాంతం రాముడి పూర్వీకుల పుణ్యభూమిగా ప్రసిద్ధిగాంచిందని కొనియాడారు. 500 साल बाद ये सपना पूरा हुआ तो इसकी सबसे अधिक खुशी प्रभु राम के ननिहाल छत्तीसगढ़ को होना बहुत स्वाभाविक है. लेकिन कांग्रेस और इंडी गठबंधन राम मंदिर बनने से बहुत नाराज है. कांग्रेस के शाही परिवार ने राम मंदिर की प्राण प्रतिष्ठा का न्योता ठुकरा दिया. कांग्रेस के जिन नेताओं ने इस कदम को गलत बताया उन्हें पार्टी से निकाल दिया गया. और एकाध दो जो अगर वहां पहुंच गए प्राण प्रतिष्ठा में प्रभु राम के चरणों में सर झुकाया तो उनको 6 साल के लिए पार्टी से निकाल दिया. ये दिखाता है कि कांग्रेस तुष्टीकरण के लिए किसी भी हद को पार कर सकती है. कांग्रेस ने जो घोषणा पत्र बनाया है उसमें भी मुस्लिम लीग की छाप है. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా కొడంగల్లో పర్యటించబోతున్నారు. హైదరాబాద్ నుంచి కొడంగల్ వెళ్తుండగా మార్గ మధ్యంలో సీఎం కాన్వాయ్లో ఓ కారు టైర్ ఒక్కసారిగా పేలిపోయింది. అయితే ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పినట్లయింది. మరోవైపు సీఎం భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే ఆ టైర్ను రిపేర్ చేయడానికి స్థానికంగా ఉన్న మెకానిక్ కు సిబ్బంది పిలిపించారు. ఈ ఘటన జరిగాక ఈ ఒక్క కారు తప్ప మిగిలిన వాహనాలతో రేవంత్ కొడంగల్ చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే కొడంగల్ పట్టణంలో తన నివాసానికి ముఖ్యమంత్రి చేరుకున్నారు. స్థానిక నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి రేవంత్ కు ఘన స్వాగతం పలికారు. జనసేన పార్టీ ఎన్నికల నిర్వహణకు మెగాస్టార్ చిరంజీవి ₹5 కోట్ల విరాళం అందజేశారు. జనసేనకు విజయస్తు విజయీభవ అని పవన్ కళ్యాణ్ ను దీవించారు. పవన్ కళ్యాణ్ కు 5 కోట్ల చెక్కును ఆంజనేయ విగ్రహ సమక్షంలో చిరంజీవి అందజేశారు. హైదరాబాద్ శివార్లలో ముచ్చింతలో నిర్విరామంగా విశ్వంబర షూటింగ్ లో చిరంజీవి బిజీగా ఉన్నారు. అన్న ఆశీర్వాదం కోసం షూటింగ్ వద్దకు పవన్ కళ్యాణ్ వెళ్లారు. భవిష్యత్తు బాగుండాలంటే కాంగ్రెస్ ను ఆదరించాలని మంత్రి సీతక్క అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ పెండింగ్ పనులని పూర్తి చేస్తామన్నారు. జిల్లాను అభివృద్ధిలో అగ్రభాగంలో ఉంచుతామని తెలిపారు. దేహాలు మొక్కలైనా పర్వాలేదని దేశం కోసం పనిచేసింది ఇందిరాగాంధీ కుటుంబమని చెప్పుకొచ్చారు. బీజేపీ మతాల గురించి తప్ప పనుల గురించి చెప్పరని విమర్శించారు. మోదీ వచ్చి ఆదిలాబాద్కు ఏమిచ్చారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం తప్ప భారతదేశంలోని ఏ రాష్ట్రంలోని నెలకు 3,000 పెన్షన్ ఇవ్వలేదని సీఎం జగన్ తెలిపారు. వెంకటాచలంపల్లిలో పెన్షన్ లబ్ధిదారులతో ముఖాముఖిలో జగన్ మాట్లాడారు. 56 నెలలుగా మన ప్రభుత్వంలో 1వ తేదీ ఉదయమే పెన్షన్ అందించాం. 66 లక్షల మందికి పైగా పెన్షన్ అందిస్తున్నాం. ఏ రోజైనా చంద్రబాబు అవ్వాతాతల గురించి ఆలోచన చేశాడా అని ఆయన అన్నారు. కూర్చొని ఒక 2 నిమిషాలు కూర్చుంటే అందరికి మిగతా వెనకల వాళ్ళకి కనపడతాం, లేదా వెనకల వాళ్ళకి కనపడం. 2 నిమిషాలు కూర్చుంటే వెనకల వాళ్ళకి కనపడతాం. అందరు అవ్వాతాతలకు అందరికీ కూడా కూర్చోమని చెప్తా ఉన్నా నేను. అందరూ కూడా వాలంటీర్ల వ్యవస్థను ఎంతగా కోరుకుంటా ఉన్నారో, ఎంతగా కావాలనుకుంటా ఉన్నారో తెలుసుకున్నందుకు, చూస్తా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదే తేడా ఒక్కసారి గమనించి మనం అడుగుతా ఉన్నా. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారికి 3 సార్లు సీఎంగా నేను సీఎంగా చేశానని చెప్పుకునే ఈ చంద్రబాబు నాయుడు గారికి కనీసం ఏ రోజు కనీసం ఆలోచన కూడా రాలేదు. ఈ మాదిరిగా వాలంటీర్ వ్యవస్థ తీసుకొని రావాలి, ఇంటింటికి మంచి జరగాలి, ఇంటింటికి మంచి చేసే పరిస్థితి రావాలి, లంచాలు లేని వివక్ష లేని వ్యవస్థను తీసుకొని రాగలుగుతాము అన్న ఆలోచన ఏ రోజు రాలా. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆయన ఆలోచనలన్నీ కూడా జన్మభూమి కమిటీలు పెట్టడం,
ఆ జన్మభూమి కమిటీల ద్వారా ఆజమాయిషీ చేయించడం, ఆ జన్మభూమి కమిటీల ద్వారా ఒకవైపున లంచాలు తీసుకుంటూ మరోవైపున వివక్ష చూపుతూ ఏ పార్టీ వాళ్ళు అని అడుగుతూ వాళ్ళ పార్టీ మీదకి సంబంధించిన వాళ్ళకు మాత్రమే ఇచ్చే కార్యక్రమం చేయాలని తాపత్రయపడుతూ చివరికి అది కూడా సరిగ్గా చెయ్యక చంద్రబాబు నాయుడు అనే వెరిసి అధాపాతాలోనికి ఎలా వెళ్ళిపోయాడో కూడా మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా నేను మరొకసారి మీ అందరికీ కూడా మాట చెప్తా ఉన్నాను. మనం మొట్టమొదటి సంతకం మనం చేయబోయేది ప్రమాణ స్వీకారం రోజున వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా పునరుద్ధరించే కార్యక్రమానికి మొట్టమొదటి సంతకం చేస్తానని ఈ సందర్భంగా మరొకసారి చెబుతూ మీ అందరి ప్రేమానురాగాలకు ఆప్యాయతలకు మరొకసారి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఎవరైనా ఏదైనా రాయాలనుకుంటే మాత్రం ఆ స్లిప్స్ మీద రాసి ఆ బాక్స్లో ఇస్తే ఆ బాక్స్లో నుంచి ముఖ్యమైన సలహాలన్నీ కూడా నా దాకా కూడా వస్తాయి. ఎవరైనా ఏదైనా రాయాలనుకుంటే అది రాయిచ్చు. మీ అందరికీ కూడా రేపు పొద్దున ఉగాది కాబట్టి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అందరికీ కూడా. జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్, ఏ నాటికి అమ్మాటికి నమ్ముకుంది నిన్నొకటిది మాత్రమే. మా కూతురివి నువ్వే, మా దిక్కుల నిలబడి తలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సామి నువ్వు. హామీలిచ్చి మరిచిన జగన్ వైఎస్ఆర్కు వారసుడు ఎలా అవుతారని ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. వైఎస్ఆర్ జిల్లాలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగన్ పాలనకు వైఎస్ఆర్ పాలనకు పొంతనే లేదని మండిపడ్డారు. హంతకులకు ఓటు వేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ రోజు నిజంగానే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్నాడా, కాపాడుతున్నాడా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక వ్యవసాయం ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చెప్పిన మాట 3,000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాము, ఏ రైతే గాని నష్టానికి అమ్ముకునే అవసరం లేకుండా ప్రతి రైతుకి బ్రహ్మాండమైన మద్దతు ధర ఇస్తాము అని చెప్పి 3,000 కోట్లతో ప్రతి సంవత్సరము ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. చేశారా? చేయలేదు. ఈరోజు రైతులన్న వాడు లాభం లేక నష్టాల్లో కూరుకుపోయి అప్పుల పాలైపోయాడు. అప్పు లేని రైతున్నాడా మన రాష్ట్రంలో? అప్పు లేని రైతున్నాడన్నా మన రాష్ట్రంలో? మొత్తం అందరము నాశనం అయిపోయారు. ఆలోచన చేయండి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట 4,000 కోట్లతో పంట నష్టపోతే, వరదొచ్చో కరువొచ్చో పంట నష్టపోతే ఒక నిధి ఏర్పాటు చేస్తాము, ఏ రైతు నష్టపోయినా ఆ నిధిలో నుంచి డబ్బులు ఇస్తాము అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతమంది పంట నష్టపోతే ఎంతమందికి డబ్బులు ఇచ్చింది ఈ ప్రభుత్వం? వైసీపీ ప్రభుత్వం ఎవరికీ డబ్బులు ఇవ్వలేదు. అసలు రైతులు నష్టపోతున్నాము, ఆత్మహత్యలు చేసుకుంటున్నాము అని గోలు పెట్టినా పట్టించుకొని ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలా తయారైంది. ఒక రైతులే కాదు, మొత్తం అందరినీ మోసం చేసింది వైసీపీ ప్రభుత్వం. ఆలోచన చేయండి. మాట మీద నిలబడేవాడు రాజశేఖర రెడ్డి గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మాటలు ఇచ్చారు. మేనిఫెస్టోలో పూర్తి మద్యపాన నిషేధం అన్నాడు. అక్క చెల్లెలందరూ, నా అక్క చెల్లెలు మీకు మాటిస్తున్నాను, పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే అసలు ఎన్నికల్లో ఓట్లు కూడా అడగను అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. గుర్తుందమ్మా? మేనిఫెస్టో అంటే నాకు భగవద్గీత లాంటిది, నాకు
ఖురాన్ లాంటిది, నాకు బైబిల్ లాంటిది మేనిఫెస్టోలో పెడుతున్నాను పూర్తి మద్యపాన నిషేధం అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పూర్తి మద్యపాన నిషేధం చేయకపోగా ఆఖరికి ఈ రోజు వైసీపీ ప్రభుత్వమే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే మద్యం అమ్ముతుంది అంటే ఇక ఇంతకంటే దిక్కుమాలిన ప్రభుత్వం ఏముంది అని అడుగుతున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బయట నుంచి మద్యం రాదు, వీళ్ళు ఏం తయారు చేస్తే అదే కొనుక్కోవాలి. ఏదో చెప్తున్నారు, అమ్మా భూమ్ భూమ్ అని అమ్ముతున్నారు, ఇంకేంటి క్యాపిటల్ అట, స్పెషల్ స్టేటస్ అట, డిఎస్సి అట. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే ఎక్కడ? అన్ని మద్యం షాపులో నిలబెట్టుకున్నారు. ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? ఇదేనా? ఉందా ఇప్పుడు ఫీజు రీంబర్స్మెంట్? ఇప్పుడు ఫీజు రీంబర్స్మెంట్ లేదు కదా. కనీసం బిడ్డలు కూలీ నాలి చేసి కన్న తల్లిదండ్రులే అప్పు సొప్పు చేసి పిల్లల్ని చదివించినా కూడా ఉద్యోగాలు రావటం లేదు. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? అధికారంలోకి రాకముందు 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, నేను అధికారం లేకొచ్చిన వెంటనే భర్తీ చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుటికి 5 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజుటి వరకు కూడా ఇంకా 2,25,000 ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. మరి ఎందుకు భర్తీ చేయలేదు? నేను అధికారం లేకొచ్చిన వెంటనే మెగా డిఎస్సి అమలు చేస్తాను అన్నాడు. మరి ఈ రోజు ఏమైంది? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మెగా డిఎస్సి ఇస్తానని చెప్పిన వాడు ఈ రోజు దగా డిఎస్సితో 6,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు. అది కూడా ఎప్పుడు ఇచ్చారు? ఎన్నికలకు ముందు. అంటే 5 సంవత్సరాలు నిద్రపోయారు. కనీసం కుంభకర్ణుడైనా మేలే. 6 నెలలు నిద్రపోతారు, 6 నెలలు పని చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే 4.5 సంవత్సరం నిద్రపోయారు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయని మేలుకొని 2 నెలల క్రితం నోటిఫికేషన్లు ఇస్తే ఆ నోటిఫికేషన్లు ఎప్పుడు అయ్యాలి? ఆ పరీక్షలు ఎప్పుడు రాయాలి? వీళ్ళకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేవాడు. ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్ తిరిగి అధికారంలో రావడం చాలా కష్టమని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చెప్పడంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. చంద్రబాబు కోసమే ప్రశాంత్ కిషోర్ ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని, లీడర్ అంటే ప్రజల దృష్టిలో జగన్ అనే విషయాన్ని గుర్తించాలని పీకకు మంత్రి బొత్స హితో పలికారు. అందుకే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన దర్శిస్తున్నారు. అందుకే ఒక్కడే ఒంటరిగా చెప్తున్నాడు, నాకు మీ ఇంట్లో మంచి జరిగితేనే, మీరు నన్ను నమ్మితేనే నాకు ఓటు ఇవ్వండి. మీకేమైనా నష్టం జరిగితే, మీకేమైనా నేను కష్టం చేసి అనుకుంటే నాకు వద్దని చెప్తున్న నాయకుడు ఎవరు ఉన్నాడు దేశంలో? నేను తిరుగుతున్నా కదా ప్రశాంత్ కిషోర్, తెలియదా నీకు? చెప్పించే అవుతానన్నమాట. ఎక్కడికి వెళ్తుందో లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ దేశంలో వచ్చి వాళ్ళ అధికారం ఉంది. మనం చూశాను నేను ఓ 25 మంది పేర్లు, ఆఫీసర్ల పేర్లు, ఐపీఎస్ ఇది సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ పేర్లని వాళ్ళు మార్చేయాలి. ఎక్కడికి వెళ్తుంది ఇది? స్పెసిఫిక్ గా ఏ ఒకటైనా ఎవరైనా తప్పు చేశారని వాళ్ళు వేరే చూపెట్టి రాయడం తప్పు కాదు ఎలక్షన్ కమిషన్. కానీ బంచ్ ఆఫ్ అంటే ఏం ఉద్దేశం? మీరు కొన్ని నెలగా వాలంటీర్లు మీద రాశారు, వెళ్ళి గోతులు పడ్డారు, మళ్ళీ తిరిగి దాన్ని సరిదిద్దుకోవడానికి రోజుకు ఒక ఐటమ్ రాస్తున్నారు. ఇది ప్రభుత్వమే చేస్తుందని రాసింది నువ్వు. ఆ పెన్షన్ 10 పెన్షన్ కింద చేసింది చంద్రబాబు నాయుడు అని అండుకో, మళ్ళీ తిరిగి బయటకు వచ్చి దాన్ని నా కింద పడి మీద పడడానికి నానా బాధపడతాం. ఇక్కడ ఏంటి అమ్మన్నాడు, ఏం చేశారు? మళ్ళీ ఐపీఎస్ ఆఫీసర్, ఆ ఆఫీసర్లు జగన్మోహన్ రెడ్డి వచ్చి వాళ్ళని అపాయింట్ అయ్యారా? వాళ్ళ సర్వీసెస్ జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేసిన ఆఫీసర్లు కదా అందరూ. రామ్ మందిర నిర్మాణంపై కాంగ్రెస్ కూటమి కన్నెర ప్రధాని మోదీ. $3,000 పెన్షన్ మేమే ఇస్తున్నాం జగన్. హామీలిచ్చి మరిచిన జగన్ వైఎస్ఆర్కు వారసుడు ఎలా అవుతారు? శర్మిల. సీఎం రేవంత్ కాన్వాయ్లో ఒక్కసారిగా పేలిన కారు టైర్.
జనసేనకు మెగాస్టార్ భారీ విరాళం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటేరు రమేష్ చంద్ర పరకాల.